హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ డిమోంటీ కాలనీ 2 రివ్యూ. ఈ వీడియో ఇప్పుడు రావాల్సింది కాదు, చాలా అంటే చాలా లాగ్ అయింది. మన ఛానల్లో ఇట్లాంటి లాగ్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఫస్ట్ వచ్చేది ఇదే అనమాట. సో ఇక రివ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఫస్ట్ మీకు అందరికీ తెలిసిందే, డిమోంటీ కాలనీ సినిమా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో అర్థమవుతుంది మీకైతే. డిమోంటీ కాలనీ సినిమా చూడండి ఫస్ట్, దాని తర్వాత ఈ డిమోంటీ కాలనీ 2 సినిమా చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. ప్లాట్ విషయానికి వస్తే, డిమోంటీ అని ఒక బ్రిటిషరు, వాని హౌస్ అన్నమాట. హౌస్లోకి ఒక హాంటెడ్ హౌస్ అన్నమాట అది. సో అందులోకి వెళ్ళొద్దు ఫస్ట్ థింగ్. వెళ్తే మాత్రం తిరిగి రారు ఎవరు. వెళ్ళిన ప్లేస్లో ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ చదివి అందులోకి వెళ్తారు కొంతమంది. సో వెళ్తే అక్కడ ఒక లాకెట్ ఉంటుంది, డిమోంటీ లాకెట్. ఆ లాకెట్ మాత్రం తీసుకోవద్దు అసలు. లాకెట్ తీసుకుంటే అవన్నీ ఖచ్చితంగా చంపేస్తుంది. ఒక 6 సంవత్సరాలు అనుకుంటా, మేబీ 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి ఇట్లా వాళ్ళని బలి తీసుకుంటుంది. ఆ హౌస్లో ఖచ్చితంగా ఎవడో ఒకడు వస్తాడు, వాడిని బలి తీసుకుంటుంది. అదే డిమోంటీ అనే వ్యక్తి ఉంటాడు, వాడైతే బలి తీసుకుంటాడు అన్నమాట. అండ్ ఇంకొకటి, చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వానికి బానిసలు అవుతారు అన్నమాట. సో మేబీ లాస్ట్కి అయితే ఒకటి చెప్పారు, డిమోంటీ కాలనీ 3 ఉంటుందని చెప్పేసి ఇంటి ఇచ్చారన్నమాట. సో అదైతే వండర్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఏ మూవీ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మూవీ, మీరు హర్రర్ మూవీస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సీక్వెల్ అంత సాటిస్ఫైడ్ ఉండదు ఏ మూవీకైనా కూడా. కానీ ఈ మూవీకి అయితే పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్తాను నేనైతే. స్టోరీ అయినా ఎగ్జిక్యూషన్ అయినా. ప్రియ భవానీ శంకర్ గారు మెయిన్ రోల్ అనమాట. అంటే హీరోస్ ఉన్నారు, డబుల్ యాక్షన్ హీరో. సో అది పక్క పెడితే హీరోయిన్ విషయానికి వస్తే ఇదన్నమాట. సో హీరోయిన్ ఎట్లా కనెక్ట్ చేశారనేది మనం చూడాలి. డిమోంటీ కాలనీ, అదే డిమోంటీ హౌస్కి ఎట్లా కనెక్ట్ చేశాను అనేది మనం మూవీలో చూడాలి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. సాంగ్స్ ఎట్లుంటాయి అని అంటే, ఏదో మనం డాన్స్లు వేసి అది ఇది అని చెప్పకుండా దాన్ని ఏమంటారు, ఒక కథకు తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి అన్నమాట. ఏదో పెట్టాలని పెట్టేసి ఇట్లా ఏముండే అన్నమాట. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉన్నదో పర్ఫెక్ట్గా వర్క్ అయిందని చెప్తాను నేనైతే. ఒక షార్ట్ ఉంటుంది, మీకు మార్కెట్లో షార్ట్ ఉంటుంది, ఈ వ్యక్తి గురించి చూపెట్టి దాన్ని అట్నే స్టక్ చేస్తారు. స్టక్ చేసి మళ్ళా ఇక్కడ ఈ వ్యక్తి గురించి చూపెడతారు, అంటే 2 అదర్ పర్సన్ గురించి ఒకే ఫ్రేమ్లో చూపెడతారు అన్నమాట. అదైతే ఆసమ్ ఉంటుంది. అండ్ థ్రిల్లింగ్ అయినా, నెక్స్ట్ ఏమైతే సస్పెన్స్ అయినా కూడా వేరే లెవెల్ ఉంటుంది. హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు అయితే కొద్దిగా భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అదైతే 100% కన్ఫర్మ్. సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, దానికి మించి సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే పీక్స్ ఉంటుంది. మీరు ఈ మూవీ చూడకపోతే చూసేయండి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీలో మైనస్ పాయింట్స్ అయితే ఎవ్వి లేవు అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. సో వెంటనే ఈ మూవీని చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డిమోంటీ కాలనీ 2 రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.